హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను మీకు నా ఫేవరెట్ ఇమ్యూన్ బూస్టర్ టీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ టీ వల్ల అయితే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అందులో కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ టీ మనకు ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ టీ రెగ్యులర్గా తీసుకోవచ్చు. డైజెషన్కి అయితే బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సీజనల్ జలుబు దగ్గు లాంటివి కూడా తగ్గిస్తుంది. గ్యాస్ పెయిన్ని, కడుపులో మంటని కూడా తగ్గిస్తుంది. స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. ఇక మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఒక బౌల్లో వాటర్, ఒక బౌల్లో మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఇవి రెండు బాయిల్ అయ్యేలోపు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందామండి. కొంచెం అల్లం తురిమి పెట్టుకోవాలి. అలాగే 8-9 పుదీనా ఆకులు క్లీన్ చేసి పెట్టుకోండి. బెల్లం 2 స్పూన్స్ దంచుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న జింజర్ వేసుకోండి. అలాగే క్లీన్ చేసి ఉంచుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. అండ్ మిల్క్ క్వాంటిటీకి తగ్గట్టుగా టీ పౌడర్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ డికాషన్ని కలుపుతూ అట్లీస్ట్ 2 మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా టీ పౌడర్ మొత్తం బాయిల్ అయ్యాక మాత్రమే మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో ఆ బెల్లాన్ని వేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా బాయిల్ చేసుకోండి. అంత బాయిల్ అయిపోయాక మాత్రమే, బెల్లం అంతా కరిగాక మాత్రమే లాస్ట్లో స్టవ్ కట్ ఆఫ్ చేసే ముందు మాత్రమే మిల్క్ వేసుకోండి. అది కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, అది మిల్క్ వేసుకోవాలి. ఇలా మిల్క్ డికాషన్లో వేసాక ఇంకా ఉడికించకూడదండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. Enjoy the evening with this healthiest immune booster tea.